కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 కు సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు ఆదివారం, సోమవారం జరిగాయి. ఆదివారం కిచ్చా సుదీప్ గారు సూపర్ సండే అన్నా కూడా అక్కడ టాస్క్ని నిర్వహించారు. కామెడీ చాలా తక్కువగా ఉండింది. సీరియస్ నోట్ చాలా ఎక్కువగా ఉండింది. అక్కడ వివిధ టాస్క్లు నిర్వహించినప్పుడు ఒక టాస్క్ ఏంటంటే పాపద కొడ, అంటే పాపము నిండినటువంటి కుండ. పాపం కుండ నిండుగా నిండిపోయింది అంటున్నాం కదా, అలాగా పాపద కొడ అనేటువంటి టాస్క్ పెట్టి అందరి ముందు కూడా ఖాళీ ఒక గిన్నె లాంటిది పెట్టి బ్లాక్ వాటర్ని అందులో పోయాలి అన్నప్పుడు ఎక్కువగా అక్కడ అశ్వినికి, ఆ తర్వాత రజత్కు, వీళ్ళిద్దరికి కూడా వచ్చిందనమాట. వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా పాపం చేశారు, వీళ్ళ పాపం నిండిపోయింది. కారణం ఒకటే ఏంటి అంటే రజత్ అన్నటువంటి మాట చాలా, అంటే రజతే కాదు, ఈవెన్ చైత్ర కూడా ఏమనిందంటే 75 రోజుల పాటు మీరు ఆడుకొచ్చిన ఆటను మేము 15 రోజుల లోపలే కొట్టేశామన్న మాట ఎప్పుడైతే అనిందో అప్పుడు అందరికి కూడా ట్రిగ్గర్ పాయింట్ అయింది. ఈవెన్ గిల్లీ కూడా ఏం చెప్తాడంటే రజత్, చైత్ర వీళ్ళని బయటికి పంపించాకే, రజత్ను బయటికి పంపించాకే నేను బయటికి వెళ్తాను అని అందరూ కూడా రజత్ను, చైత్రను టార్గెట్ చేస్తారు. ఓకే, ఆ ఎపిసోడ్ అయిపోయినప్పుడు నామినేషన్ ఘట్టంలో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తున్నప్పుడు సుదీప్ గారు ఇద్దరిని బయటికి వెళ్ళిపోమని చెప్తారు. ఈసారి షాకింగ్ ఎలిమినేషన్, డబల్ ఎలిమినేషన్ ఉందని ధ్రువంత్, ఆ తర్వాత రక్షిత, వీళ్ళిద్దరిని కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కూడా అంటే ధ్రువంత్ పెద్దగా ఏం ఫీల్ కాడు, ఎందుకంటే తనకు ఏదో వెళ్ళిపోవాలని ఉంది, ఏదో పంపించేశారులే అని అనుకుని ఉన్నాడేమో బహుశా. కానీ రక్షిత మాత్రం తను ఇంకా ఇంట్లో ఉండాలని అనుకునింది, చాలా రోజులైనా ఉండాలనుకునింది. కాబట్టి కళ్ళెమ్మ నీళ్ళు పట్టుకుని, ఆమె గొప్ప నమ్మకం ఏంటంటే మొదటిసారి ఆమె వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చేసింది కాబట్టి ఈసారి కూడా ఆమె అలాగే జరుగుతుందా, అలాగే మళ్ళీ తను వాపస్ పిలిపిస్తారా, లేదా వెళ్ళొద్దని చెప్తారా, ధ్రువంతుని పంపించేస్తారేమో, తన్ను అలా ఉంచుతారేమో అనుకుని ఆ గేట్ దగ్గర చాలాసేపు ఎదురు చూస్తూ కళ్ళెమ్మ నీళ్లు పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఆమె బయటికి వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు చాలా అఫెక్టెడ్ గా కనిపిస్తారు. రజత్, గిల్లి, రఘు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా చాలా ఫీల్ అయిపోతుంటారు. రఘు అయితే ఎంతగా ఆమెను అంటించుకున్నాడు కదా, మాడు కూడా అంతే. మాడు ఏడుస్తూ పోయి దుప్పటికపోని బెడ్రూమ్లను పడుకుని ఉండిపోతాడు. అందరికీ కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఎవరిదంటే రక్షితది. ఎందుకంటే రక్షిత ఇప్పటిప్పట్లో ఇల్లు వదిలిపోదు అన్న గట్టి నమ్మకం ఇంట్లో ఉన్న సభ్యులకు అందరికీ ఉంది. కానీ ఉన్నట్టుండి ఈ ఎలిమినేషన్ అనడంతో వాళ్ళందరూ కూడా కంగు తిన్నారు, నివ్వెరపోయారు. అరే ఏంటిలా జరిగిందని చాలా బాధపడ్డారు కూడా. గిల్లి కూడా అన్నాడు, నేను ఎవ్వరు పోయినా కూడా కాలిమేడ నీళ్ళు పెట్టుకును, నాకు ఏడుపు అనేదే రాదు, బాధ అనేదే రాదు, కానీ ఎందుకో రక్షిత వెళ్ళిపోతుందంటే నాకు చాలా బాధ అనిపించింది అని గిల్లి చెప్పడం. రజత్ అయితే కనుక ఉండాల్సిన అమ్మాయి, నేను ఎవరిని పెద్దగా అంటించుకోను, కానీ ఎందుకో నాకు కొంచెం దగ్గరైపోయింది, ఉండవలసినటువంటి అమ్మాయి ఇంట్లోనని రజత్ అనడం. రఘు అయితే నన్ను అన్న అని పిలిచేది, నేను తిన్నానా లేదా కూడా చూసేది, నాకు ఒక అక్క ఉంది, వాళ్ళెవ్వరూ చూసుకోలేనంతగా నన్ను ఈమె చూసుకుంటుంది, ఇలాంటి ఈమె వెళ్ళిపోయిందంటే నాకు నథింగ్ అనిపిస్తుంది అని చెప్పి చివరికి అంటాడు. రక్షిత వెళ్ళిపోవడం వల్ల మన ముగ్గురమే ఎక్కువగా అఫెక్ట్ అయ్యామేమో అని అంటారు. కానీ వాళ్ళ ముగ్గురు కంటే కూడా ఇంకా ఎక్కువ అఫెక్ట్ అవుతున్నది మాడు కూడా రక్షిత అంటే చాలా ఇష్టం ఉండింది. సో వీళ్ళ నలుగురు కూడా చాలా ఇబ్బంది పడ్డం, ఇవన్నీ కూడా వీళ్ళని ఏం చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటే అనుకున్నట్టుగానే సీక్రెట్ టాస్క్ లో పెట్టారు. నాకెందుకో సుదీప్ గారి నోటి వెంట మళ్ళీ ఇంకొకసారి ఓట్ లైన్స్ ఓపెన్ కాలేవు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అని చెప్పడం, పదే 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 ఈ కార్డు ప్లే చేయడం వల్ల అసలు నామినేషన్ ఘట్టానికి ఉన్నటువంటి వాల్యూ ఏమైనా బిగ్ బాస్ తగ్గించేస్తున్నాడా అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఒక 3-4 సార్లు అదే మాట అన్నారు, ఆయన నోటి వెంట అనిపించారు. హోస్ట్ నోటి వెంట ఆ మాట అనిపించద్దు. ఒకవేళ మీరు వాళ్ళని సీక్రెట్ టాస్క్ పంపించాలనుకుంటే మీరే బయటికి తీసుకుని వచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏదో అని చెప్పి ఇద్దరిని బయటికి తీసుకుని వచ్చి సీక్రెట్ టాస్క్ లో పెట్టించేశారనుకోండి, దాని కథ వేరవుతుంది. కానీ హోస్ట్గా ఆయనకున్నటువంటి విలువ, ఆయనకున్నటువంటి బరువు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పదే పదే ఆయన నోటి వెంట ఫేక్ లేదా ఫ్రాంక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ రన్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బిగ్ బాస్ అని నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ ఆయన అదే చెప్తారు, ఏం చేద్దాం, మళ్ళీ ఎలాగూ ఎలిమినేషన్ లేదు, మళ్ళీ వాళ్ళిద్దరిని
ఎక్కడ పిలుచుకెళ్తారో, ఎక్కడ కూర్చోబెడతారో, ఏం చేస్తాడో అది బిగ్ బాస్కి సంబంధించింది, నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చల్లగా జారుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని తీసుకుపోయి సీక్రెట్ టాస్క్లో పెట్టారు. వీళ్ళిద్దరు సీక్రెట్ టాస్క్లో ఉంటే నాకు ఏ సీజన్ నాకు తెలియదు, ఆ లేడీ క్యాండిడేట్ పేరు కూడా నాకు తెలియదు, ఆమె హీరోయిన్, పెద్ద హీరోయిన్, ఆమెతో పాటు ప్రథమ్ అని విన్నర్ ఉన్నాడు, ఆ సీజన్ విన్నర్. వీళ్ళిద్దరిని కూడా ఒకే సీక్రెట్ రూమ్ లో ఉంచినప్పుడు అసలు ప్రథమ్ ఎంతగా ఆమెను సతాయించాడు అనేది మేము అప్పట్లో చూసాం. అలాగే ఈసారి కూడా ధ్రువంత్, రక్షిత వీళ్ళిద్దరు ఉన్నప్పుడు రక్షిత ధ్రువంత్ మాట అసలు వినదలుచుకునే లేదు. ధ్రువంత్ కూడా ఆమెను సతాయిస్తుంది, ఆమెను వ్యగ్యంగా మాట్లాడుతుంది. ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నప్పుడు ఇద్దరు కలిసి తీసుకుంటుంటారు. గిల్లి, రజత్, రఘు కన్నీళ్లు కారుస్తూ ఉంటే వాళ్ళు నా మనుషులు అంటుంది రక్షిత. ధ్రువంత్ నవ్వుతూ అంటాడు, ఎంత అమాయకమైన దాన్ని నువ్వు, ఇంట్లోన నా వాళ్ళంటూ ఎవరు ఉండరు, మన వాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరూ కూడా మన వాళ్ళలాగా నటిస్తారంతే. నీ దగ్గర ఫుటేజ్ తీసుకోవడానికి అందరూ నీకు దగ్గర అవుతున్నట్టు నటిస్తున్నారు, నువ్వు కూడా వాళ్ళకి దగ్గర అవుతున్నట్టు నటిస్తున్నావు అంటే నువ్వు కూడా అంతే, ఇంట్లో అందరూ అంతే, ఎవ్వరు కూడా ఫేర్గా ఉండరు, ఎవరికి బంధాలు ఉండవు అని అన్నప్పుడు రక్షిత ఒక మంచి మాట ఉంటుంది, పోనీ అలాగే కానీ వాళ్ళు నా దగ్గర ఫుటేజ్ తీసుకొని నేను వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను కదా, ఏముంది అందులోన అంటే ఆ అమ్మాయికి ఇది ఆటలాగా కనిపించట్లేదు, ఇక్కడ ఏదో మజా తీసుకుంటుంది. నిజం చెప్పాలంటే మాళ్ళు చెప్పింది కరెక్ట్. మాళ్ళు ఒక మాట అంటాడు, రక్షితకు ఈ సీజన్ ముగిసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు, ఆమెకి ఈ యాంబియన్స్, ఈ మనుషులు ఇక్కడ ఉండడం చాలా ఇష్టం ఆమెకు, అందుకోసమే సంవత్సరమైనా ఆమె ఇక్కడ ఉండిపోతుంది, ఆమె బిగ్ బాస్ హౌస్ వదిలిపోవడం ఆమె ఇష్టం ఉండదు అని. అలాగా ఆమె ఒక ఆటగా తీసుకోకుండా ఆమె ఇదొక ఏదో తన ఇష్టమైన పిక్నిక్ స్పాట్ లాగా తీసుకొని ఆడుతోంది. సరే, గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడుతోంది, సరిగ్గా సమాధానాలు ఇస్తుంది, ఫేజ్డ్ మేనర్ గా డెవలప్ అవుతుంది. ఇదే మాట ధ్రువంత్ కూడా ఒప్పుకుంటాడు. మొదట నువ్వు మాట్లాడినప్పుడు నీ యాక్సిడెంట్ ఇవన్నీ చూసి తను వెక్కిరించాడు, మంగళూరు వాళ్ళు హౌదుంటా హాగుంటా అని ఎప్పుడు అనరు అని. కానీ ఇప్పుడు ఆయన ఏమంటా అంటే, మొదట నేను అలా అనుకున్నాను, కానీ రాను 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 ఇది నీ స్టైల్ అని నాకు అర్థమైంది, నాకు దట్ ఈస్ ది బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ యూ అని ఆయన ఒప్పుకుంటారు. బహుశా వాళ్ళిద్దరు రూమ్ లో ఉండడం వల్ల ధ్రువంత్ రక్షితను మరో రకంగా చూస్తున్నాడేమో. మొదట ఆమెను చూసినప్పుడు చిన్న అమ్మాయి అనుకున్నాడు, మధ్యలో వచ్చినప్పుడు చాలా చలాకి అనుకున్నాడు, ఆ తర్వాత దేశం పెంచుకున్నాడు. దేశం పెంచుకోవడానికి కూడా కారణం అశ్వినినే, మనం మర్చిపోకూడదు. అశ్విని ఎట్లంటే అందరిలోనూ పురుగు వదిలిపెడుతుంది, తాను మాత్రం బాగుంటుంది అని నాకు ఎందుకు అనిపిస్తుంది. అందుకోసం చూడండి, సూరజ్ బుర్రలో పురుగు వదిలిపెట్టింది, సూరజ్కు రష్కకు మధ్య పెద్ద గొడవ జరిగిపోయింది. అలాగే రక్షతకు సంబంధించి జాన్వి దగ్గర పురుగు వదిలింది, అదొక పెద్ద కొట్లాటైంది. ఇప్పుడు ధ్రువంత్ వదులుతోంది, ఇది కూడా పెద్దగా రచ్చగా మారిపోయింది అనమాట. సరే, ధ్రువంత్కు కూడా ఇండైరెక్ట్ గా తనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, తనకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఏం కాదన్నాం. ఇలా వీళ్ళిద్దరూ కూర్చొని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఆట మొదలవుతుంది. పాపం రఘు వీళ్ళందరూ ఎదురు చూస్తూనే ఉంటారు, రేపు వస్తారా, ఎల్లుండి వస్తుందా, రాత్రికి వచ్చేస్తారేమో, మ్యూజిక్ వేయలేదు, బయట స్టేజ్ పైన గలాట జరగట్లేదు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేయలేదా. అందరూ కూడా ప్రగాఢమైన నమ్మకం ఎవరికంటే గిల్లికి, రఘుకు ఏంటంటే రక్షిత వాపస్ వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమె తిరిగి వస్తుందని అనుకుంటూ ఉంటారు అనమాట. ఈ సమయంలోన మళ్ళీ మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ పాట వేయగానే, వేకప్ సాంగ్ వేయగానే రఘు అంటాడు, ఇంకేముంది, ఇక వేకప్ సాంగ్ కూడా వేశారు, ఇంకా వాళ్ళు రారు అని పాపం బాధపడుతుంది. నిజంగా ఎక్కువగా బాధపడుతున్నది రక్షిత పోయినందుకు ఎవరంటే రఘునే. అంత ఆజానుభావుడు మనసు నిజంగా కూడా పసిపిల్లవాడి మనసు లాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ టాస్క్ మొదలవుతుంది. ఇక్కడ టాస్క్ మజా ఏంటంటే, ఇక్కడ రాశిక వచ్చి కెప్టెన్ గా ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఈ ఇద్దరిలో ఎవరు అంటే గనక ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి డైరెక్ట్ గా నామినేట్ అయిన వాళ్ళు, ఇంకొకరు ఇంట్లోనే ఉండటానికి సేవ్ చేసేవాళ్ళు. ఒకరు సేవ్ చేయాలి, ఒకరు నామినేట్ చేయాలి. వీళ్ళిద్దరూ కూడా టాస్క్లు ఆడతారు. వీళ్ళిద్దరు తరఫున ఎవరు ఆడాలో కూడా డిసైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కదా, ఫస్ట్ చైత్ర, ఆ తర్వాత సారీ ఫస్ట్ వచ్చి చైత్ర, సూరజ్ వీళ్ళిద్దరిని తీసుకుంటారు అనమాట. చైత్ర, సూరజ్ని తీసుకున్నప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తా అంటే, సీక్రెట్ రూమ్ లో కూర్చున్న వీళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరిని క్యాప్టెన్సీ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మీరేం చేయాలంటే వాళ్ళ తరపు నుంచి ఎవరెవరు ఆడాలి,
ఇప్పుడు చైత్ర తరఫున ఒక పురుష ప్లేయర్ ఆడాలి, సూరజ్ తరఫున ఒక మహిళా ప్లేయర్ ఆడాలి. ఎవరు ఆడాలనేది మీరిద్దరు చర్చించుకొని నిర్ణయించాలి. ఇట్లా ప్రతి రౌండ్ లో కూడా వాళ్ళ తరఫున ఎవరు ఆడాలనేది మీరు చర్చించాల్సి ఉంటుంది అన్నప్పుడు ఇద్దరు కూర్చొని అంటే సరే ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ కూడా రక్షిత మాట 2-3 సార్లు గెలుస్తుందన్నమాట. రక్షిత ఏమంటుందంటే చైత్ర దగ్గర ఖచ్చితంగా రజిత్ని కూర్చోపెడదాము, ఆడిద్దామని. ఎందుకు రజిత్ని ఆడించాలి అంటే, రజిత్ ఎందుకు ఆడాలి అంటే దానికి ఆమె చెప్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ రీజన్ చెప్తుంది. ఎవరు ఆడాలి అన్నప్పుడు ఖచ్చితంగా రజత్ ఆడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్ పైన వచ్చారు. రజత్ని మనం పైన చూసాం, పెరిఫెరల్ గా చూసాం. అసలు ఈయన ఎలా ఆడతాడు, గేమ్ ఎలా ఆడతాడు, స్పోర్టివ్నెస్ ఎలా ఉంది, ఏ స్టాండ్ తీసుకుంటాడు, ఎంత స్ట్రాంగ్ గా నిలబడడు అనేది మనకు తెలియాలి. కాబట్టి ఈయన్ని మనం ఆడిద్దాం, తప్పేముంది అని చెప్తారు. ఇట్స్ ఎ రైట్ థింగ్. సో ఆడిస్తారు. ఆ తర్వాత సూరజ్ తరపు నుంచి రజత్ ధ్రువంతి ఏమంటాడు, అశ్విని పంపిద్దాం మహిళగా అని. అంటే ధ్రువంతి ఏమో అశ్విని పక్షం, సూరజ్ పక్షం. ఇక్కడ రక్షిత వచ్చేసరికి గిల్లి వీళ్ళందరి పక్షాన ఉంటుంది అనమాట. సో ఇలాగా మొదట వీళ్ళిద్దరు ఆడినప్పుడు 2 రౌండ్లలో కూడా సరే ఇక్కడ రాశిక అన్యాయం చేసింది టవర్ నిర్మించడం అనేది. మీకు చాలా జాగ్రత్తగా గుర్తుంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి ఇదే టవర్ టాస్క్ పెట్టారు. ఎవరికి అంటే వైల్డ్ కార్డ్ గా వచ్చినటువంటి భరణి, ఆ తర్వాత దమ్ము శ్రీజ, వీళ్ళిద్దరికి పెట్టారు. వీళ్ళిద్దరి తరఫున కొంతమంది ఆడారు. అయితే అది తెగలేదు. వీళ్ళు ఏం చేశారంటే పెట్టేటప్పుడు అంటే పేర్చేటప్పుడు చౌకట్టు చాలా మాన్యువల్ గా వెళ్ళిపోయారు, మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా వెళ్ళిపోయారు. ఇక్కడ ఎలాగైతే చైత్ర, ఆ తర్వాత అశ్విని, అలాగే రజిత్, ఆ తర్వాత సూరజ్ ఒకరికొకరు ఫిజికల్ గా వెళ్ళిపోయారో అక్కడ కూడా పవన్ కావచ్చు, ఆ తర్వాత కళ్యాణ్ కావచ్చు, ఆ తర్వాత ఇమాన్యుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఫిజికల్ గా వెళ్ళిపోయారు. చాలా ఫిజికల్ గా వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా క్రాస్ అంటే ఆ చౌకట్టుకు ఆ డిస్క్ కొంచెం ఆని ఉన్నా కూడా దాన్ని నో అని చెప్పేస్తారు అనమాట. వారి సంచాలకులు నో అని చెప్పినప్పుడు దమ్ము శ్రీజ ఘోరంగా కొట్లాడుతుంది. ఎట్లా నువ్వు అని చెప్తావు, ఇది తప్పు కదా, అది ఇది అన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆ ఆట క్యాన్సల్ అయిపోతుంది అనమాట. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ ఏంటంటే రాశిక ఏం చేసింది, చొక్కా పట్టి లాగింది, అశ్విని షర్ట్ పట్టి లాగిందన్న ఒకే ఒక కారణంతో ఆమె డిస్క్ తీసి పక్కన పెట్టేస్తుంది. అక్కడ చైత్ర అంటుంది, నువ్వు ఆట నియమాలను ఉల్లంఘించడానికి వీల్లేదు, నువ్వు కావాల్సింటే పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఏం పనిష్మెంట్? ఆటను పాజ్ ఇవ్వచ్చు, అంతే తప్ప నువ్వు డిస్క్ ఎట్లా తీస్తావు అని చెప్పింది. కేవలం సూరజ్ను సేవ్ చేయడానికి నువ్వు ఇలా చేసావని. రెండోసారి కూడా లాగి ఓకే ఆమె గిల్లింది అని అశ్విని చెప్తున్నా కూడా అశ్విని శక్తి ముందు చైత్రది నథింగ్. ఆమె బక్క పీచులాగా ఉంటుంది, ఈమె స్ట్రాంగ్ గా ఉంటుంది, పైగా ఈమె నిలువరించడంలో దిట్ట. కానీ ఈమె పొరుతుంది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. అది ఎందుకు మళ్ళీ రాశికి కంటికి కనబడలేదు అనేది క్వశ్చన్ మార్క్. ఎప్పుడైనా కానీ ఒకటి చెప్తాను చూడండి, సంచాలకులు వ్యవహరించే వాళ్ళు ఖచ్చితంగా చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ రాశిక అశ్విని విషయంలో ఏమైనా అంటే అక్కడ ఓకే ఆమె గిల్లింది, ఆ తర్వాత ఆమె గట్టిగా థూ అని అనింది అంటే ఈమె ఉంటుంది గట్టిగా ఆమె నడిచినప్పుడు నా పైన పడింది కాబట్టి నేను అట్లా చేశాను, గట్టిగా చెయ్యి పట్టుకునేది కాబట్టి నేను విడిపించుకోవాలంటే తప్పే. చెయ్యి పట్టుకున్నప్పుడు విడిపించుకోవడానికి వేరే మార్గం చూడాలి, కానీ గిచ్చకూడదు, వేరే మార్గంలో వెళ్ళకూడదు. అలాగే ఈమె కూడా కొట్టకూడదు కదా. ఈమె కొట్టింది కెమెరా కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు రాశిక ఎందుకు దాన్ని నివారించలేకపోయింది? అక్కడ ఆమె సంచాలకులుగా సంపూర్ణంగా వ్యవహరించిందా లేదా అనేది పెద్ద డౌట్ వచ్చేస్తుంది అనమాట. సరే ఈ హ్యాండ్ హ్యాండ్లింగ్ ఫిజికలీ దాంట్లో సూరజ్కి ఒకసారి వెనక దెబ్బ తగులుతుంది, అలాగే రజిత్ కూడా దెబ్బ తగులుతుంది. ఇద్దరు కూడా దెబ్బలు తగిలించుకుంటారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీరు ఇంకొకరిని మీరు హ్యాండింగ్ చేసి దెబ్బ తీస్తే అది మీకే ప్రమాదం, అది మీ బాధ్యత అని మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేస్తాను. ఇలాగా 2 టాస్కుల్లో కూడా సూరజ్ టీమే గెలుస్తుంది. సో సూరజ్ టీం క్యాప్టెన్ కంటెండర్ గా వెళ్ళిపోతారు, చైత్ర డైరెక్ట్ గా నామినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ముగిసింది. ఇప్పుడు నెక్స్ట్ టైం వీళ్ళ తరఫున ఆడేటప్పుడు ముగ్గురిని హ్యాండిల్ చేయాలంటే ఒక టీంలో 4 ఉంటారు. ఒక టీంలో 2 మహిళలు, ఒక పురుషుడు ఉంటే ఇంకో టీంలోనే 2 పురుషులు, ఒక మహిళ ఉంటారు. ఎవరెవరిని సెలెక్ట్ చేయాలా అనే చోట ఇక్కడ వీళ్ళు డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎవరిది? రక్షితది, ధ్రువంతిది. సో వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు అని
చూడాల్సి ఉంటుంది. మాళ్ళుని ఒక చోట వేయాలి, మాళ్ళు తరఫున ఎవరు ఆడాలి, మాళ్ళు ఒక చోట, స్పందన ఒక చోట, ధ్రువంత్ ధనుష్ వద్దు, రజత్ వద్దు, ఇట్లా రకరకాల రఘు వద్దు, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. చూడాలి ఏం తేలుతుందని చూడాలి. లోపల కూడా ఇద్దరి మధ్య కాంబినేషన్ చాలా బాగుంది. ఎవరు ధ్రువంత్ అండ్ రక్షిత, వీళ్ళిద్దరు ఒకరికొకరు గట్టిగా మాట్లాడుకోవడం. ధ్రువంత్కు అస్సలు ఆవేశం కట్టలు తెంచుకుపోతూ ఉంటుంది, పోయి రక్షిత్తో నేను ఉండడం అని. కానీ ఉండక తప్పదు, ఎందుకంటే సీక్రెట్ టాస్క్ కాబట్టి, బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి. సో వీళ్ళిద్దరిని ఎక్కువ టైం ఉంచారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. లేదంటే కనుక ఇట్లా పోయి ఇట్లా వచ్చేటట్లుంటే సీక్రెట్ టాస్క్ ఉండి కూడా ఏమీ ఎఫెక్ట్ ఉండదు. బహుశా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వస్తారేమో నాకు అనిపిస్తుంది. ఈసారి నామినేషన్లో బహుశా వాళ్ళు ఉండకపోవచ్చు కూడా. చూద్దామంటే ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్లోనే ఈసారి సీక్రెట్ హౌస్ ఉంటుందా, సీక్రెట్ హౌస్ ఉండదా అనేటువంటిది, అందరు సీక్రెట్ రూమ్ ఉంటుందా లేదా అనుకున్న వాళ్ళకు ఓకే, బిగ్ బాస్ సీజన్ 12లో సీక్రెట్ రూమ్ అనేది స్టార్ట్ అయ్యింది. ధ్రువంత్ ఆ తర్వాత రక్షిత ఇద్దరు ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఏమో చూడాలి. వీళ్ళిద్దరు లోపల నుంచి చూస్తుంటారు. ధ్రువంతుని తిట్టడం ధ్రువంత్ వింటాడు, తన్ను పొగడ్డం రక్షిత కూడా వింటుంది. చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు, స్పందన, కావ్య, వీళ్ళేం మాట్లాడుకుంటారో చూడాలి. వీళ్ళు రక్షితను ఏమైనా అంటారా, అంటే అసలు రక్షిత అంత సీరియస్ గా తీసుకుంటుందా, తన గురించి ఎవరైనా అంటూ ఉంటే దాన్ని సీరియస్ గా తీసుకుని అనాలని అనుకుంటుందా, లేదా తను పొగిడేటువంటి రజిత్, గిల్లి, రఘును చూసి మాడును చూసి మురిసిపోతుందా చూడాలి. మొత్తం మీద ఈ సీజన్లోన అందరూ అనుకున్నట్టుగా స్ట్రాంగ్ క్యాండిడేట్ వచ్చి రక్షితనే. అందరూ అదే అంటారు, స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆమె బయటకు వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. గిల్లి కూడా అంటాడు, ధ్రువంత్ పోతాడని నాకు తెలుసు కానీ రక్షిత పోతుందనేది నేను ఆలోచించుకోలేకపోయాను. అలాగే ఇంకో మాట కూడా అంటారు, ఒకవేళ ధ్రువంత్ వస్తే కనుక ఇంకా ఏమి గఫాలు కొట్టుకుంటాడో కదా అంటే కనుక కొట్టుకొని వాడి ఇష్టం, మనం ఏం చేద్దామని నేను కేర్ కూడా చేయనని రజత్ అనడం. ఇవన్నీ మాటలు ధ్రువంత్ వినడం. చూద్దామంట వీళ్ళు వైల్డ్ కార్డ్స్ గా ఇంకా ఏమేమి వినదలుచుకుంటారో, గేమ్ ఎట్లా ఆడతారు మీరు గమనించండి. ఇంట్లో ఆడేటువంటి గేమ్ను డిసైడ్ చేసేది సీక్రెట్ రూమ్ ఉన్నటువంటి వీళ్ళిద్దరు. ఇది నాకు ఎందుకు కాస్త మజా అనిపించింది. బిగ్ బాస్ బాగా పెట్టాడు టాస్క్. చూద్దామంట ఈసారి ఏమవుతుంది అనేటువంటిది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి ఓటింగ్ లైన్లు ఓపెన్ చేయని ప్రతి సందర్భంలో కూడా సుదీప్ గారి చేత ఇది ఫ్రాంక్ చేయించడం కంటే కూడా తానే మిడ్ వీక్ గా పిలిచి ఏదైనా చేసింటే బాగుండేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. ఇది అండి ఆది సోమవారాల నాడు జరిగినటువంటి ఎపిసోడ్ల రివ్యూ. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామదుర్గ మసూదన్ సైనింగ్ ఆఫ్.